వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. ఈరోజు మన టాపిక్ ఆర్బీఐ అసిస్టెంట్ 650 జాబ్స్. హలో ఫ్రెండ్స్, బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుండి అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే 2026 సంవత్సరానికి గాను మొత్తం 650 ఖాళీల కోసం ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సెంట్రల్ బ్యాంక్లో పనిచేయాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఈ వీడియోలో అసలు క్వాలిఫికేషన్ ఏంటి, జీతం ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు వంటి పూర్తి వివరాలు చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి నోటిఫికేషన్ పొందండి. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం చకచక. ముందుగా ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్లు ఫిబ్రవరి 16 నుండి ప్రారంభమయ్యాయి. చివరి తేదీ మార్చి 8, 2026గా ప్రకటించారు. ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఫిబ్రవరి 16 నుండి మార్చి 8, 2026 వరకు ఫీజు చెల్లించవచ్చు ఆన్లైన్లో. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 11 నిర్వహించే అవకాశం ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ జూన్ 7, 2026న ఉంటుంది. మొత్తం 650 పోస్టుల్లో మీ రీజియన్కు ఎన్ని ఉన్నాయో నోటిఫికేషన్లో క్లియర్గా చూడవచ్చు. ఖాళీ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. అహ్మదాబాద్ 20, బెంగళూరు 24, భోపాల్ 30, భువనేశ్వర్ 18, చండీగఢ్ 20, చెన్నై 53, గౌహతి 36, హైదరాబాద్ 11, జైపూర్ 11, జమ్మూ 10, కాన్పూర్ మరియు లక్నో 50, కలకత్తా 29, ముంబై 249, నాగ్పూర్ 17, న్యూఢిల్లీ 49, పాట్నా 17, తిరువనంతపురం 6. మొత్తం ఖాళీలు 650. వీటిలో కేటగిరీ వారీగా కూడా చూసేద్దాం. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ 110, షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ 37, ఓబీసీ 99, ఈడబ్ల్యూఎస్ 58, జనరల్ కేటగిరీ 346 అంటే ఓపెన్ కేటగిరీ దేశవ్యాప్తంగా కేటాయించారు ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టులకు. ఈ పోస్టులకు ఏ అర్హతలు ఉండాలి? విద్యార్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీలో కనీసం 50 మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. అభ్యర్థులకు వయసు ఎంత ఉండాలి? ఫిబ్రవరి 1, 2026 నాటికి 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరములు, దివ్యాంగులకు అనగా పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు, జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఈ అర్హతలు అయితే మీకున్నాయా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేయండి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి సంబంధిత వెబ్సైట్ నుండి. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఇంటిమేషన్ ఛార్జీలు 50 రూపాయలు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జీలు కలిపి 450 రూపాయలు చెల్లించాలి. ఫీజును ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించాలి. జీతం ఇక అందరికీ ఫేవరెట్ పార్ట్. ఆర్బీఐ అసిస్టెంట్గా జాయిన్ అయితే అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు దాదాపు 58,500 వరకు గ్రాస్ శాలరీ అందుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహం ఉందా? అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎవరిని ఎలా ఎంపిక చేస్తారు అనేది తెలుసుకుందాం. ఇది 3 దశల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 ప్రశ్నలు. మొత్తం 100 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. టైం కేవలం 60 నిమిషాలు మాత్రమే, అంటే 1 గంట. అంటే ఇక్కడ మీ స్పీడ్ మరియు యాక్యురసీ చాలా ముఖ్యం. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, నెక్స్ట్ ఏంటి? ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది చాలా కీలకం. ఇందులో 5 సెక్షన్లు ఉంటాయి. రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్. ఒక్కో సెక్షన్ నుంచి 40 క్వశ్చన్స్ చెప్పిన మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా? నెగిటివ్ మార్కింగ్ 0.25 ఉంటుందని గుర్తుంచుకోండి. ఏం చదవాలి? సిలబస్ ఏంటి? క్వాంట్, సింప్లికేషన్,
డేటా ఇంటర్ప్రిటేషన్ డిఐ, అర్థమెటిక్స్ టాపిక్స్, రీజనింగ్, పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, సిలోటిజం. జనరల్ అవేర్నెస్లో గత 6 నెలల కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ మరియు ఆర్బీఐ గురించి బేసిక్ నాలెడ్జ్. ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్. ఈ సిలబస్ నుండే ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఏ స్టేట్ నుండి అప్లై చేస్తున్నారో అక్కడ ఉండే స్థానిక భాష, లోకల్ లాంగ్వేజ్ మీకు చదవడం, రాయడం మరియు మాట్లాడడం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దీనికోసం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎల్పిటి కూడా ఉంటుంది. అప్లై చేసే ముందు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న పూర్తి నోటిఫికేషన్ చదవండి. ముఖ్యమైన తేదీలు మరియు ఫీజు వివరాలు తెలిసాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసాము. సెలక్షన్ ఏ విధంగా జరుగుతుందో చర్చించాము. ఏం చదవాలి, ఏ టాపిక్లో ఉంటాయో తెలిసింది. మరి ఇంకేంటి, అసలు యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. ప్రిపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.